Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language class 30 import section. Previous one work మనము ఎలా ప్యాకేజ్ టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఎన్ని ఉంటాయి, ప్యాకేజ్ నేమ్ ఎలా డిక్లేర్ చేయాలి, డొమైన్ నేమ్ ఎలా డిక్లేర్ చేయాలి. ఇంతకుముందు సెషన్లో అయితే www.skitsoft.com అని ఒకటి పెట్టుకున్నాం. ఈ skitsoft.comకి రివర్స్ com.skitsoft అని పెట్టాం. దానికి ప్యాకేజ్ అని ఇచ్చి ప్యాకేజ్లో డొమైన్ నేమ్ com.skitsoft, దాంట్లో ప్రాజెక్ట్ నేమ్ హెచ్డిఎఫ్సి ఆర్ క్లయింట్ నేమ్, ట్రాన్సాక్షన్స్ అనేది ఒక మాడ్యూల్ నేమ్ అని, దాంట్లో సబ్ మాడ్యూల్ వచ్చి డిపాజిట్. ఈ విధంగా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, దీన్నే మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా package.com.skitsoft. ఇక్కడ ఏదైనా ఇంకో బ్యాంక్ నేమ్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇస్తాం. ట్రాన్సాక్షన్స్ డిపాజిట్ కాదు, ఇప్పుడు లోన్స్ డిపార్ట్మెంట్ లోన్స్ అని ఇవ్వచ్చు. అలాగే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంకొకసారి అదే హెచ్డిఎఫ్సి లోన్స్, ఇక్కడ ఇంకో బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అనుకోండి, యాక్సిస్ బ్యాంక్. అలాగే ట్రాన్సాక్షన్స్, ఆ ట్రాన్సాక్షన్స్లో డిపాజిట్ అయిపోయింది, లోన్స్ అయిపోయింది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, అకౌంట్స్. ఈ విధంగా మనం రకరకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు చెప్పాం. సో ఈరోజు ఇంపోర్ట్ సెక్షన్. వాట్ ఈజ్ ఇంపోర్ట్ సెక్షన్? ఐ డిక్లేర్డ్ వన్ ప్యాకేజ్, ఆల్రెడీ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేసిన. ఇన్సైడ్ దిస్ ప్యాకేజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్. ప్యాకేజ్ ఉంది అంటే దాంట్లో క్లాసెస్ ఇంటర్ఫేస్ ఉంటాయి. మై నెక్స్ట్ పాయింట్ ఈస్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఏ స్మాల్ జావా ప్రోగ్రామ్. ఇన్సైడ్ ద జావా ప్రోగ్రామ్ ఐ వాంట్ టు యూజ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ ది ప్యాకేజ్. If you want to use the classes and interface of the package, for example P1 అనుకోండి, inside the Java file you have to import that present Java package, then only you can able to use that. Without importing the package you are unable to use. If you want to use classes and interface of the Java file, you have to import that package into the Java file. Understand my point? So how you are going to import the package into the present Java file? What is the requirement to import that package? To make available all classes and interface to the present Java file, you have to import that package to the present Java file. All of you getting? How you are going to provide this import statement? Ante two syntaxes are there. Two syntaxes. Java file, in order to use in present Java file, first syntax number 1 వచ్చి import package underscore name. Import package underscore name dot star semicolon. It able to import all the classes. ఇక్కడ స్టార్ అంటే అర్థం ఏంటంటే ఆల్, ఇది వైల్డ్ కార్డ్ క్యారెక్టర్, ఆల్ అని అర్థం. ఆల్ ది క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ప్యాకేజ్, ఏ ప్యాకేజ్ అయితే ఉంటుందో, ఇంటూ ద ప్రజెంట్ జావా ఫైల్. మన జావా ఫైల్లోకి అన్ని ప్యాకేజెస్, అన్ని క్లాసెస్, ఇంటర్ఫేస్, ఆ ప్యాకేజ్లో ఉండే అన్ని క్లాసెస్ ఇంటర్ఫేస్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఈ విధంగా సింటాక్స్ రాస్తాం. ఇంపోర్ట్ పర్టికులర్ ప్యాకేజ్ నేమ్, స్పెసిఫైడ్ ప్యాకేజ్ నేమ్ డాట్ స్టార్ సెమీకోల్, ఈ విధంగా రాస్తాం. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ జావా డాట్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ ఆల్ ఫైల్స్ స్టార్ సెమీకోలన్ అని అర్థం. ఈ విధంగా రాస్తాం. అలాగే ఈడ ఇంత మునుపు చెప్పిన ఈ ఫైల్స్ అంతా కూడా మనం ఈడ కాపీ చేసేసుకోవచ్చు. అన్నీ ఈ ప్యాకేజ్ నేమ్స్, ఇవంతా ప్యాకేజ్ నేమ్స్. ఇక్కడ వరకు ఈ ప్యాకేజెస్ అంతా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏవైతే మనం ఇక్కడ ఏం చెప్పినాము, దీంట్లో ఇంపోర్ట్ జావా డాట్ ఈ విధంగా పెట్టాం కదా, ఇక్కడ జావా డాట్ యూటిల్ డాట్ డాట్ స్టార్ అని పెట్టుకోవచ్చు, సెమీకోలన్ సెమీకోలన్, ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇది ఒక సింటాక్స్. సింటాక్స్ సెకండ్ సింటాక్స్ ఈజ్ ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ మెంబర్ నేమ్. ఇక్కడ ప్యాకేజ్కి నేమ్కి అండర్ స్కోర్, మెంబర్కి నేమ్కి అండర్ స్కోర్.
ఆ విధంగా తీసుకో. ఇట్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఆల్ ఓన్లీ స్పెసిఫైడ్ నెంబర్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్. ఇటు స్టార్ అన్నామంటే ఆల్ ప్యాకేజెస్ వస్తాయి. ఇటు ప్యాకేజ్ నేమ్ అన్నప్పుడు స్పెసిఫైడ్ ప్యాకేజ్ నేమ్, దాంట్లో పర్టికులర్ నేమ్ అని అర్థం. ఇట్ ఏబుల్ టు ఇంపోర్ట్ ఓన్లీ ద స్పెసిఫైడ్ మెంబర్ ఆఫ్ ది ఫ్రమ్ ది స్పెసిఫైడ్ ప్యాకేజ్ ఇన్ టు ద ప్రజెంట్ జావా ఫైల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపోర్ట్ దిగుమతి చేసుకో జావాలో ఇన్పుట్ అవుట్పుట్ దేనికి సంబంధించినవి, బఫర్ రీడర్ లేదా స్కానర్ లేదా ఇన్పుట్ అవుట్పుట్ లేదా అర్రేస్ లిస్ట్ ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ జావా ఏంటి డాట్ యూటిల్ డాట్ అర్రేస్ లిస్ట్ సెమికోన్ అన్నప్పుడు అర్రే అనే పర్టికులర్ మెంబర్లో యూటిల్లో ఉండే అర్రేస్ లిస్ట్ అంతా మనకు డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ కనెక్షన్కి సంబంధించింది ఏమవుతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకో. ఈ విధంగా ఈ ఫస్ట్ వన్ ఏమవుతుందంటే ప్యాకేజ్ నేమ్ పర్టికులర్ ప్యాకేజ్ స్పెసిఫైడ్ ప్యాకేజ్ నేమ్, ఈ బఫర్ రీడర్ అయినప్పుడు స్పెసిఫైడ్ మెంబర్. అదేవిధంగా జావా డాట్ ఇటిల్ అయినప్పుడు స్పెసిఫైడ్ ప్యాకేజీ, అరేస్ లిస్ట్ అయినప్పుడు స్పెసిఫైడ్ మెంబర్. జావా డాట్ ఎస్క్యూఎల్ అన్నప్పుడు స్పెసిఫైడ్ ప్యాకేజీ, కనెక్షన్ అన్నప్పుడు స్పెసిఫైడ్ మెంబర్. ఈ విధంగా సెకండ్ వన్ ఈజ్ పర్టికులర్ మెంబర్ ఆఫ్ ది స్పెసిఫైడ్ ప్యాకేజ్. ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈజ్ విచ్ పర్పస్ అంటే టు కీప్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాకేజ్. అండ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఈజ్ విచ్ పర్పస్ అంటే టు గెట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ టు ద ప్యాకేజ్ టు ది జావా ఫైల్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది, ఎవ్రీ జావా ఫైల్ ఈజ్ ఏబుల్ టు అలో ఆల్మోస్ట్ వన్ ప్యాకేజ్ డిక్లరేషన్ స్టేట్మెంట్ బట్ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ డాట్ జావా అని తీసుకున్నాను. దీంట్లో ప్యాకేజ్ నేమ్ దానికి P1 అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ చూడండి ఒకటే కాబట్టి ఇది వ్యాలిడ్, ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ప్యాకేజ్ P2 అని చెప్పి తీసుకున్నాం. ఇది ఎర్రర్, ఎందుకంటే ఇన్వాలిడ్. ఏదైనా సరే మనం చెప్పుకున్నట్టు ఒక్క స్టేట్మెంట్, ఒక జావా ఫైల్ ఒక్క స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తుంది. సెకండ్ అంటే ఇది ఎర్రర్. దానికి ప్యాకేజ్ 3 అంటే ఇది కూడా ఎర్రరే వస్తుంది, ఇన్వాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ, ఇది వ్యాలిడ్, ది స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ వ్యాలిడ్, ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్ వ్యాలిడ్, నో ఎర్రర్. ఎనీ నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ వీ కెన్ రైట్ బట్ ఓన్లీ వన్ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఇదైనా లేదా ఇదైనా లేదా ఇదైనా ఏదో ఒక స్టేట్మెంట్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. నౌ వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూజ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్యాకేజ్ వితౌట్ ఇంపోర్టింగ్ దట్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ని యూజ్ చేయకుండా మనం ఈ క్లాసెస్ కానీ ఇంటర్ఫేస్ కానీ పర్టికులర్ ప్యాకేజీకి సంబంధించినవి ఇంపోర్ట్ చేయకుండా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దానికి కొంచెం మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామాటిక్గా ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్ అనేది ఇవ్వాలి. దాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ క్లాస్కి ఇంతేనండి.